హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కాఫీ విత్ కృష్ణప్రియ. అమరావతి నగరానికి మరో 44,000 ఎకరాల భూ సమీకరణ. అయితే అందరూ అంటూ ఉన్నారండి, మొన్నే కదా 33,000 ఎకరాలు తీసుకున్నారు, దాన్నే ఇంకా అభివృద్ధి చేయలేదు, మళ్ళీ 44,000 ఎకరాలు ఏంటి? ఇది చాలామంది మనసులో జరుగుతున్న ఒక ఆలోచన. కొంతమంది బయటికి ఏంటి అదెందుకు అసలు, అదంతా వేస్టు, అది ఇది అని చెప్పడం మొదలుపెట్టారు. ఫస్ట్ పాయింట్, అమరావతి అనేది ఏదో మామూలుగా ఒక కాకినాడో, లేకపోతే ఒక విజయవాడో, లేకపోతే ఒక నెల్లూరో, ఇంకొక కుప్పమో, లేకపోతే ఇంకొక వైజాగో ఇలా కాదండి. అమరావతి అనేది ఆంధ్రుల రాజధాని, ఆంధ్రుల కలలు కంటున్న ఒక మహానగరం, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇదండి. అది ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది. అయితే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అనేది ఏదో ఊరికే అలా అలా ఒక చిన్న చిన్న సందులు, లేకపోతే ఒక డిక్కి లాంటి షాపులు పెట్టుకుంటే అవ్వదండి. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అంటే అది ఒక ఫైనాన్షియల్ హబ్ అవుతుంది మన రాష్ట్రానికి, ఒక స్పోర్ట్స్ హబ్ అవుతుంది, ఒక నాలెడ్జ్ హబ్ అవుతుంది, ఒక ఏంటిది అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలంటే ఈజీలీ యాక్సెసిబుల్. ఏంటంటే చిన్న చిన్న రోడ్లు వేసుకుని మళ్ళీ ట్రాఫిక్ జామ్లు అయ్యి, వర్షాలు పడితే ఇదయ్యి అదయ్యి ఇట్లా ఉండకూడదండి. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అంటే వరల్డ్లో ఎవరైనా కానీ, ఒక బిజినెస్ డెలిగేట్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరైనా రావాలి అంటే ఒక వరల్డ్ క్లాస్ గ్రీన్ ఎయిర్పోర్ట్ ఉండాలండి. అంతేకాకుండా రోడ్లు, ట్రాన్స్పోర్టేషను ఒక లెవెల్లో, అంటే ఏ మూల నుంచైనా అమరావతికి క్విక్ యాక్సెస్ ఉండాలి. అంటే ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, లోపల ఒక స్ట్రక్చర్డ్గా, అంటే నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్లు, ఒక టింకర్ లేకుండా స్ట్రెయిట్గా అలా ఉండాలి రోడ్లు. యాక్సెసిబిలిటీ ఈజ్ ద కీ పాయింట్ ఫర్ ఎనీ క్యాపిటల్. బికాజ్ అక్కడి నుంచే ఇన్వెస్టర్సు, బిజినెస్ డెలిగేట్సు అందరూ వస్తారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఏమోనండి. అప్పుడు మనకి హైదరాబాద్కి బాబు గారు, బిల్ క్లింటన్ గారు, అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ని తెప్పించినట్టు, రేపొద్దున అప్పుడు ప్రెసిడెంట్ ఎవరుంటే వాళ్ళు రావచ్చు. రేపొద్దున జర్మనీ నుంచి, జపాన్ నుంచి, ఇంకొకరి నుంచి, అన్ని చోట్ల నుంచి రావచ్చు. ఓకే, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఒక మంచి హోటల్స్, అంటే వాళ్ళు రాగానే ఆహ్లాదకరమైన పరిస్థితులు, అట్ ద సేమ్ టైం మేము ఈ ఊరితోటి, మేము ఈ రాష్ట్రంతో మేము సత్సంబంధాలు పెట్టుకోవాలి అనేటట్టు ఉండాలి మన క్యాపిటల్ సిటీ. ఊరికే అలా ఇలా ఉంటే కుదరదండి. సో ఎయిర్పోర్ట్లు పెట్టాలి, రైల్వే లైన్లు పెట్టాలి, ఇంకనేమో మంచి మంచి పెద్ద పెద్ద టవర్స్ రావాలి. ఇట్లాంటివన్నీ ఇప్పుడు మనకి క్వాంటమ్ వ్యాలీ పెడుతున్నారు, దానికి అలాట్ చేశారు. ఇప్పుడు ఎయిమ్స్ ఉంది, మనకి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. ఇట్లా వీటన్నిటికీ కావాల్సిన మౌలిక సదుపాయాలు సరే అవన్నీ తీసుకుంటే, అసలు మన క్యాపిటల్ అంటే మన సచివాలయం దగ్గర నుంచి, కోర్ట్స్ దగ్గర నుంచి, ప్రతి ఒక్క గవర్నమెంట్ బిల్డింగ్కి ఒక అనువైన ప్రదేశం ఉండాలి. అదొక్కటే కాకుండా దానిలో పనిచేసే వాళ్ళకి, అంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు, మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, దానికి తోడు పనిచేసి అక్కడ అంతా మిగిలిన అన్ని సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పనులు చేసేంతవరకు ప్రతి ఒక్కళ్ళకి ఆ అమరావతి క్యాపిటల్లో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున కల్పించాలి. ఏదో వాళ్ళు ఇక్కడ ఉంటారు, వెళ్ళి ఒక విజయవాడలోనో, లేకపోతే ఒక మచిలీపట్నంలోనో, లేకపోతే కాకినాడలోనో, లేకపోతే తెనాలిలోనో, లేకపోతే ఇంకో చోట్ల ఉండి గంటలు వాళ్ళకి రావడానికి టైం పడితే ఇంకా వాళ్ళు వచ్చి అమరావతిలో విధులు ఎలా నిర్వహిస్తారండి? సో అందరికీ ఉండటానికి మౌలిక సదుపాయాలు ఉండాలి.
ఇట్లా ఉంటేనే ఒక క్యాపిటల్ అనేది పరిపూర్ణంగా నిర్మించబడుతుందండి. దానికి ఈరోజు మనము ఓకే 33,000 ఎకరాలు తీసుకున్నాము, అది సరిపోద్ది కదా అంటే, ఇప్పుడు హైదరాబాద్ స్టార్ట్ అయినప్పుడు హైటెక్ సిటీ ఏంటి గచ్చిబౌలి ఇట్లాంటివన్నీ కలిపి చేశారు. మరి తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చింది కదండి. అంటే హైదరాబాద్లో కొండలు చాలా ఉన్నాయి, వాటిని పగలగొట్టి చేయగలిగారు, ఎక్స్పాండ్ చేయగలిగారు. కానీ విజయవాడలో ఉందా అండి ల్యాండ్? ఇప్పుడు రేపొద్దున ఇప్పుడు మన ఊర్లో అండి ఒక రోడ్డు పెట్టాలి అంటే, రోడ్డు ఎక్స్పాండ్ చేయాలి అంటే పక్కన ఉన్న ఇళ్ళు పగలగొడుతుంటేనే కుయ్యో మొర్రో అంటూ ఉంటారు కదండి. మరి రేపొద్దున అమరావతి క్యాపిటల్‌లో ఒకసారి అంతా ఫామ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ల్యాండ్ లేదనుకోండి, రేపొద్దున ఇంకోటి కొత్తదేదో వచ్చింది. ఇదివరకు మనకి ఏంటిది సాఫ్ట్‌వేర్ బూమ్ వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చినట్టు, ఇప్పుడు ఏఐ బూమ్ వచ్చినట్టు, ఇప్పుడు రేపు క్వాంటమ్ వ్యాలీ బూమ్ వచ్చినట్టు ఇంకొకటేదో వస్తదండి. వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు దానికి ఇంకొక దానికి, లేకపోతే ఇప్పుడు చేనేత కార్మికులకి ఒక ఎగ్జిబిషన్ పెడుతున్నారు అక్కడ మొత్తం అంతా ట్రేడ్ చేసుకోవడానికి. మనకే ఒక వరల్డ్ క్లాస్ ట్రేడ్ సెంటర్ లాంటిది పెట్టాల్సి వస్తుంది, న్యూయార్క్లో పెట్టినట్టుగా ట్విన్ టవర్స్ లాగా. అంటే అంటే అట్లాంటివి, అంటే ఇప్పుడు దుబాయ్లో పెట్టినట్టు ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆ ట్రేడ్ సెంటర్లు అవన్నీ పెట్టాలి అంటే, బికాస్ ద హోల్ ప్రాసెస్ ఈజ్ జనంకి మనం ఉపాధి కల్పించాలి, అభివృద్ధి చేయాలి ఆంధ్ర రాష్ట్రము. ప్లస్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోవాలి అంటే వీ నీడ్ ల్యాండ్. ఇప్పుడు తీసుకోకుండా రేపొద్దున ఎప్పుడో తీసుకుని మళ్ళీ ఉన్నాయి పగలగొడితే, అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు అనేవాళ్ళే ఎందుకు పగలగొట్టారు అని చెప్పి మళ్ళీ ఒక క్వశ్చన్ లాగొడతారు. అరే బాబు, మనం ముందు కట్టుకునేటప్పుడే కాస్త ఎక్స్ట్రా పెట్టుకుని దాన్ని ముందు ప్లానింగ్ చేసుకుంటే రేపొద్దున కోల్చాల్సిన అవసరం ఉండదు కదండి. అంటే మన పెద్దాయన నారా చంద్రబాబు నాయుడు గారు ఇదివరకటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు లాగా విధ్వంసం చేసే ఆయన కాదు కదా. కట్టినట్టు కోల్చటం మొదటి రోజునే అట్లా కాదు కదా. మన పెద్దాయన ఎప్పుడు ఏమని ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు గారు? ఇంకా మనం అభివృద్ధి చేయాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, వరల్డ్ క్లాస్ డెస్టినేషన్ చేయాలా, ఆంధ్ర రాష్ట్రాన్ని, అమరావతిని, ఆంధ్ర ప్రజలు బాగుండాలా అనుకుంటారు. అంతేగాని ఎరగొట్టడం కోల్చడం కాదు మన చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. కట్టాలి, అభివృద్ధి చేయాలి, అందరూ బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ఇది కదండి. అట్లాంటప్పుడు ముందు ప్లానింగ్కి ఇంకొక 44,000 ఎకరాలు తీసుకుని పెట్టుకుంటే మనం ఎంత డెవలప్ చేసుకోవాలనుకున్నా రేపొద్దున మన అమరావతి బాగుంటుంది కదండి. ఇది ఒకసారి ఆలోచించండి. ఎవరో ఏదో చెప్పారని కాదు, రేపు మన భవిష్యత్ తరాల కోసము మన క్యాపిటల్ ఎలా ఉండాలి అనే దాని గురించి ఆలోచించాలి. అయినా 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉండి హైదరాబాద్ని తుప్పల్లోంచి గుట్టల్లోంచి తీసుకెళ్ళి ఒక మహానగరంగా తీర్చిదిద్దిన ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆ పెద్ద ఆయనకి, అలాంటి దర్శకునికుడికి, అలాంటి విజనరీకి తెలవదా అండి ఏం చేయాలి అనేది? ఒక్కసారి ఆలోచించండి. నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ మనకు దొరకటం అనేది మన రాష్ట్రము, మన తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం అండి. ఇంతకు మించి నేనేం చెప్పలేను. మీరే ఆలోచించుకోండి. మీరు అప్పుడు వేసిన జగన్మోహన్ రెడ్డి గారికి వేసిన ఓటు మూలాన అమరావతి ఆగిపోయింది. కానీ అదే కనుక 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఉంటే ఈ పాటికి అమరావతి మహానగరము ఒక లెవెల్లో నిర్మించబడేది. ఇప్పుడు కూడా రేపు 2029లో కూడా మళ్ళీ పెద్ద ఆయనకే ఛాన్స్ ఇస్తే ఒక 10-15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెడితే రాష్ట్రాన్ని, అమరావతి ఏంటండి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మార్చేస్తారు. అలాంటి విజనరీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటాను మరి. బాయ్.